హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు తిరుపతిలోని ఎస్వి సంగీత మరియు నృత్య కళాశాల దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆలోచిస్తున్నారా? మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 50 మంది ఆర్టిస్టులు రకరకాల స్టేట్స్ నుంచి ఇక్కడ వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిషన్లో ఎక్స్పోజ్ చేస్తూ అండ్ పెయింటింగ్ కూడా చేస్తున్నారండి. ఇక్కడ మనకు మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి అయితే పెయింటింగ్స్ జరుగుతున్నాయి. లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. నా వెనక చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 50 మంది ఆర్టిస్టుల ఫోటోలు కూడా ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ఇది లైవ్ పెయింటింగ్ అండ్ ఇదైతే మనకి తిరుపతి ఆర్ట్ సొసైటీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. తిరుపతి ఆర్ట్ సొసైటీ ఒకటి ఉందనేది కూడా వెలుగులోకి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలో అలాంటి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో లేదనమాట. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలాంటి ఆర్ట్స్ వాళ్ళు చేసిన ఆర్ట్స్ ఎన్ని ఎక్స్పోలో ఉన్నాయి, మరోవర్ కొనుక్కోవచ్చు అని కూడా మనకు చెప్పారు. ఎలాంటివి ఏమేమి ఉన్నాయి అండ్ వాళ్ళు పెయింటింగ్స్ ఎలా వేస్తున్నారు అన్నీ అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం. నమస్కారం, నా పేరు ఉషా నాగశ్రీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ విజువల్ ఆర్టిస్ట్. నాకు ఆర్ట్ అనేది ఇట్ ఈస్ లైక్ అ ధర్మ ఫర్ మీ. నేను ఆర్ట్ని మెడికేషన్ అన్నిలాగా ట్రీట్ చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, నేర్చుకోవడము, నేర్పించడము, ప్లస్ నాకు అర్థమైంది చెప్పడము త్రూ ఆర్ట్. నాకు ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. ఈ మధ్య కాలంలో నేను నా దేశం గురించి తెలుసుకోవాలి, విజిటింగ్ ప్లేసెస్. నాకు అర్థమయ్యేది ఆర్ట్ ద్వారా. నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని చూసి నాకు ఏమనిపిస్తే నేను అక్కడ ఏం నేర్చుకున్నాను దాన్ని అంతా నా వర్క్లో నేను డాక్యుమెంట్ చేసుకుంటాను. ఇది నేను ఒక సిటిజన్ ఆఫ్ భారత్గా నేను చేసే, నా తరఫు నుంచి నేను చేసేది డాక్యుమెంట్ చేసి నా తర్వాత నా స్టూడెంట్స్ కానీ నన్ను నేను తెలిసిన వాళ్ళకి కానీ నా ద్వారా నేను నలుగురికి విషయాలు చెప్పాలనుకున్నాను. సో బిఫోర్ ఐ యూస్ టు టేక్ పార్ట్ ఇన్ లాట్ ఆఫ్ ఎగ్జిబిషన్స్. ఇప్పుడు నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. ఆర్ట్ రెసిడెన్షియల్ వర్క్షాప్స్ కానీ అలా డిఫరెంట్ స్టేట్స్ అండ్ ప్లేసెస్ విజిట్ చేస్తూ నేను I can say that I'm enjoying doing that and I fit into this category. బాగా నేర్చుకుంటున్నాను, ఎంజాయ్ కూడా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఈ ఆర్ట్ క్యాంప్ తిరుపతి ఆర్ట్ సొసైటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ ఆర్ట్ క్యాంప్ అంటే ఇక్కడే ఉండి ఈ పెయింటింగ్ వేసి వెళ్తాం. సో ఈ నిమిషము ఇంతమందిలో మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి ఇంతమందిలో ఉంటూ 100 మందిలో ఉంటూ మాతో మా కంపెనీని మేము ఎంజాయ్ చేస్తూ మేము చెప్పదలుచుకున్న వరకు మేము మా క్యాన్వాస్ మీద చూపిస్తాం. నా ఇన్స్పిరేషన్ ఉన్నారు మెంటర్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ టు మెన్షన్ నాకు ఇప్పుడు కరెంట్ పాతకాలం నుంచి ఉన్నారు కానీ కరెంట్లీ అచింత్య హజ్రా, నిశికాంత్ పలాండే, శశాంక్ శుక్లా అండ్ కృష్ణ కుంద్రా ఇలాంటి ఆర్టిస్టులు కోవిడ్ టైంలో వాళ్ళందరూ ముందుకు వచ్చి చక్కగా నేర్చుకోండి, బాగా నేర్చుకోండి, ట్రూ ఆర్టిస్ట్ ఉండండి అని ఇన్స్పైర్ చేస్తున్న వాళ్ళు. సో దే వర్ గేమ్ చేంజర్స్ ఫర్ మీ. అండ్ అదే పని నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇదే కాదు, చదువు కానీ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది చేసినా బేసిక్స్ బాగా నేర్చుకొని చక్కగా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఫ్యూచర్ ఇస్ దేర్.
సార్ నా పేరు కే దామోదరాచారి, నేను చిత్తూరు నుంచి వచ్చాను సార్. ఓకే, మీరు ఎలాంటి ఆర్ట్స్ చేస్తారు సార్? సార్ నేను ట్రెడిషనల్, ఫోక్, మోడర్న్, అబ్స్ట్రాక్ట్ 4 రకాల పెయింటింగ్స్ చేస్తాను సార్. ఇది వచ్చి అబ్స్ట్రాక్ట్ సార్. ఓకే, టైటిల్ ఆఫ్ ది పెయింటింగ్ వచ్చి ద వే ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అంటే మనిషి ఏ స్థాయికి ఎదిగినా, అంటే చంద్రమండలంలో అడుగు పెట్టినప్పటికి కూడా తను చివరి దశలో లేదా ఆధ్యాత్మిక వైపు తను అడుగులు వేయాలనేటువంటి ఆ కాన్సెప్ట్ తోటి పెయింటింగ్ చేయడం జరిగింది సార్. ఓకే సార్. నేను స్టేట్ నేషనల్లో చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఓకే, చిత్తూరు యాదవ్ హై స్కూల్లో ఆర్ట్ మాస్టర్ వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. నా స్టూడెంట్స్ కూడా చాలామంది తయారు చేస్తాను, వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నాయి. నేను రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. క్రియేటివ్ ఆర్ట్ సార్, అంటే ఏ బొమ్మను చూసి వేయకుండా రామాయణం కానీ మహాభారత కానీ అట్లాంటి వాటిలో ఏదైనా ఒక మంచి సన్నివేశం తీసుకుని దాన్ని ఊహించి అద్భుతమైన చిత్రాలు రచించడం అనమాట. అది క్రియేటివ్ కింద వస్తాయి. అలాంటి వాటి మాత్రమే పోటీలకు పంపించాలి. ఎందుకంటే ఒక ఈ నెట్లో ఉన్నటువంటి వాటిని ఏవో బొమ్మలు కాపీ చేయకూడదు. కాపీ డ్రాయింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. కాబట్టి క్రియేటివ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకే ఆర్టిస్ట్ అని గుర్తింపు ఉంది. ఇది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో కూడా మనకు బాంబే పెయింటింగ్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఓకే సార్. నాకు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ చాలా వచ్చినాయి. అదేవిధంగా అత్యుత్తమమైనటువంటి పురస్కారాలు కూడా ఎన్నో నేను పొందాను. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా నేను తీసుకున్నాను సార్. 2010లో రాష్ట్ర ఉత్తమోపాధ్యాయ అవార్డు కూడా తీసుకున్నాను. చాలా అవార్డ్స్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఆర్ట్కి ఇస్తున్నారు సార్? ఈరోజు ఇక్కడ మన తిరుపతి ఆర్ట్ సొసైటీ వారు జాతీయ స్థాయిలో ఆర్ట్ క్యాంపును నిర్వహిస్తున్నారండి. ఈ క్యాంపుకు దేశం నలుమూల నుండి ఆర్టిస్టులు రావడం జరిగింది. అంటే కలకత్తా నుంచి, బెంగళూరు నుంచి, ఒరిస్సా నుంచి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ, అదేవిధంగా చిత్తూరు, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆర్టిస్టులు రావడం జరిగింది. క్యాంప్ అంటే ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిత్రకారులతో కూడా ఒక చోట చేర్చి వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని వెలికి తీయడానికి ఒక వేదికగా ఈ ఆర్ట్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్ట్ సొసైటీ యొక్క అధినేత ప్రెసిడెంట్ హేమాచార్య గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుంది సార్. గతంలో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఒక క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపు జాతీయ స్థాయిలో వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా చిత్రకారులకి ఒక వేదికను ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ఇందులో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది సార్. నేను చిత్తూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు దగ్గరైనా కూడా ఇప్పుడు కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చారంటే మనం ఎంతో వాళ్ళని అభినందించాలి. ఇప్పుడు క్యాంప్ అక్కడ నడుస్తుంది సార్. రేపు క్యాంపు ముగింపు ఉంటుంది సార్, రేపు సాయంత్రం. నేను తిరుపతి ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్ హేమాక్షి ఆచారి. నేను ఈ సంస్థకి ఫౌండర్. నాతో పాటు సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా కొంతమందిని కలుపుకొని ఒక సంస్థగా ఏర్పరిచి 2019లో స్టార్ట్ చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాము. ఎగ్జిబిషన్స్, ఆన్లైన్ ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్, పిల్లల కాంపిటీషన్స్ అన్నీ కూడా నిర్వహించినాము. ఈ సంవత్సరం 5 సంవత్సరాలుగా చేసినాము. ఈ సంవత్సరం ఈ వినూత్నంగా ఉండాలనేసి ఎగ్జిబిషన్ కమ్ పెయింటింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి హైదరాబాద్ నుంచి ఒక 5 మంది, చెన్నై నుంచి ఒక 3, కలకత్తా నుంచి 1, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి అంతా కలిపి 50 మంది వచ్చారు. వాళ్ళ లైవ్ పెయింటింగ్ని రేపు డిస్ప్లే చేస్తాము. ఆ డిస్ప్లే ఫంక్షన్ అయిపోయినాక 3:30కి డిస్ప్లే చేస్తాము. 4 గంటలకి ప్రొఫెసర్ మురళి గారు వైస్ ఛాన్సలరు ఆయన పిలిచినాము చీఫ్ గెస్ట్గా. వాళ్ళ ద్వారా సత్కరిస్తాము ఆర్టిస్టులని. అదే కాకుండా హైదరాబాద్లోని 3 ఆర్టిస్టులు, అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళని 3 సన్మానం చేస్తాము. వాళ్ళే సీనియర్ మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్టిస్టులు. ఈ విధంగా ప్రతి సంవత్సరము ఎవరో ఒకరికి ఆర్టిస్టులని సన్మానించడం, ఈ లోకల్ ఏరియాలో నుండి
వివిధ కళాకారులకంతా వాళ్ళు ఉత్సాహంగా ఇక పాల్గొనేట్టుగా ప్రతి ఒక్కరిని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. దీనికి చాలామంది స్పందించి మాకు ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేరుకుంటాము. ఇంటర్నేషనల్ ఆర్ట్ క్యాంప్ కూడా జరపాలని అనుకుంటాము. కానీ ఇది ఆన్లైన్లో అయితే ఇంకా బెటరు ఇంటర్నేషనల్ చేయాలంటే. ఆ విధంగా మా కార్యక్రమాలంతా ముందుకు పోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఈ పెయింటింగ్స్ అంతా డిస్ప్లే చేసిన వాటిని ఆ కళాకారులు చేసిన మంచి వర్క్ని ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరన్నా కొనుక్కోవచ్చు. వాళ్ళకి తగిన వాల్యూ వాళ్ళు చెప్తారు. దానికి తగినట్టు వాళ్ళకి ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళు కొనేట్టుగా చేసేది. అదే కాకుండా ఈ తిరుపతిలో మాకు ఇటువంటి స్థలం ఎక్కడా లేదు. ఇది దేవస్థానం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదో కొన్ని ఇబ్బందులు పడి ఈ జరపాల్సి వచ్చింది. ఈ ఊర్లో ఆర్ట్ గ్యాలరీ కానీ ఎటువంటిది కానీ ఈ ఊర్లో లేదు. కానీ గవర్నమెంట్ కూడా ఇటువంటి ఆర్ట్ గ్యాలరీని ఉంటే ఈ పెయింటింగ్స్ కానీ అవన్నీ కాంపిటీషన్లకి పెట్టేదానికి కానీ డిస్ప్లే చేసేదానికి బాగుంటుంది. హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉంది. ఇక్కడ అటువంటి సౌకర్యం లేదు. దీనికి గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక ఆర్ట్ గ్యాలరీ నిర్మిస్తే ఈ లోకల్ ఉండే కళాకారులంతా అభివృద్ధి చెందుతారు. వాళ్ళ కళనంతా బయటికి తీసి వాళ్ళని ముందుకు పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలామంది వచ్చిపోయినారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. మా సంస్థ గురించి ప్రతి చోట ఇతర రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసింది. తిరుపతి ఆర్ట్ సొసైటీ అంటే వాళ్ళ బాగా చేస్తారు, మంచి వర్క్స్ వస్తాయి అనే దీంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చూశారు కదా, పెయింటింగ్ చాలా బాగుంది రాముడు. అండ్ నేను ఇక్కడికి రావడం సీరియస్గా నేను ఏముంటుందిలే అనుకున్నాను. ఆల్మోస్ట్ 50 మంది పెయింటర్స్, రకరకాల ఆర్టిస్టులు అనమాట. ఇక్కడ వేరు స్టేట్స్ నుంచి వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్తో ఇక్కడ ఇంత దూరం వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ని ఇక్కడ ఎక్స్పోలో పెట్టి ఇంత బాగా చేశారంటే నిజంగా గ్రేట్ అండి. ఈ ఆర్ట్స్ అండ్ తిరుపతి ఆర్ట్స్ సొసైటీ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ తిరుపతి ఆర్ట్స్ ఎక్స్పో వాళ్ళు పెట్టకపోతే ఇంతమంది రారు, ఇంతమంది ఆర్టిస్టులు ఒక చోట చేరరు. అండ్ నాకైతే ఈ పర్సనల్గా ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రీసెంట్గా రాములు వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారని కాదు, నాకు పర్సనల్గానే రాముల వారు అంటే ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ కేవలం మనకు ఇక్కడ ఎక్స్పోలో ఉన్నవి కాకుండా వాళ్ళు వేస్తున్న పెయింట్లు మాత్రం కేవలం మన ఇండియన్ హెర్బల్ అండ్ కల్చర్ గురించి మాత్రమే ఉంటుంది అనమాట. మన హెరిటేజ్ గురించి, కల్చర్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఎక్స్పో పెట్టారు. పెయింటింగ్స్ వాటి గురించి మాత్రమే ఉంటుందని అయితే చెప్పారు. అండ్ వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుని రేపు మనకు వాళ్ళ పూర్తి పెయింటింగ్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మనం రేపు కూడా వచ్చి కవర్ చేసుకుందాం. అండ్
ఇది ఇవాళ స్టోరీ అయితే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మేము ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కెమెరామెన్ రాజమోహన్తో హరీష్.